నేటి క్రైస్తవంలో అనేక మంది ఆరాధనలో వాయిద్యాలు వాయించవచ్చు అని భావించి లేని వాటిని సృష్టించి తండ్రి అయిన దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారంటే ఈనాడు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే క్రొత్త నిబంధనలో వాయిద్యములు ఇంగ్లీష్లో ఏమంటారంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. వాయిద్యాల్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. అయితే మనం ఈరోజు క్రొత్త నిబంధనలో వాయిద్యాలు ఉన్నాయా? అపోస్తులు కానీ ఆదిమ సంఘం కానీ ఆనాటి క్రైస్తవులు కానీ ఎక్కడైనా వాయిద్యాలు వాయించారా అనే దాన్ని ఈరోజు మనము ఆలోచన చేద్దాము. అలాగే అసలు వాయిద్యాలు అనే పదము క్రొత్త నిబంధనలు ఎక్కడైనా ఉందా? క్రొత్త నిబంధనలో వాయిద్యాలు వాయించవచ్చా? క్రొత్త నిబంధనలో ఆదిమ సంఘం కానీ అపోస్తులు కానీ క్రైస్తవులు కానీ వాయిద్యాలను ఎక్కడైనా వాయించారా? అయితే అసలు వాయిద్యాలు అనే పదమే క్రొత్త నిబంధనలు ఎక్కడైనా రాయబడిందా? వాయిద్యాలు అనే పదమే ఈనాడు చాలామంది క్రొత్తలో వాయిద్యాలు ఉన్నాయంటారు, కానీ వాయిద్యాలు ఉన్నాయనే పదమే క్రొత్తలో ఎక్కడైనా రాయబడి ఉందా అనే ప్రశ్నలన్నిటికీ ఈనాడు సమాధానం ఏం లేదంటే సమాధానం లేదు. కాబట్టి ఎందుకు లేదంటే క్రొత్త నిబంధనలో వాయిద్యము అంటే వాయిద్యాలు అనే పదం ఎక్కడ మనకి కనపడదు. ఎక్కడంటే క్రొత్త నిబంధనలు. కాబట్టి ఎవరు కూడా ఈ ప్రశ్నలకు ఏం చేయలేరంటే సమాధానం చెప్పలేరు. అసలు వాయిద్యాలు అనే పదమే మనకి క్రొత్తలో కనపడదు కాబట్టి ఈ ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పలేరు. అయితే క్రైస్తవులమైన మనము వాయిద్యాలు వాడవచ్చా అనే విషయాన్ని ఆలోచించేద్దాము. క్రైస్తవులమైన మనము వాయిద్యాలు వాయించవచ్చా? మోషే కాలంలో మనం గత పాత పాటలో చూసాము. మోషే కాలంలో దేవుడు తన మందిరపు సేవ చేయడానికి ఎవరిని ఎన్నుకున్నాడంటే లేవీల్ని ఎన్నుకున్నాడు. ఆ లేవీలు కూడా ఎవరంటే లేవి గోత్రంలో ఉన్నవారు ఎవరు? అహరోను సంతతి వారు నాదాబు అబీహులు ఆ కార్యక్రమాన్ని దేవుడు లేవీలకి మాత్రం అప్పగించినట్టు మనకి పాత నిబంధనలో యెహోవా మందిరపు సేవ చేయడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? లేవి గోత్రం మట్టుగా ఎన్నుకున్నాడు. ఒకసారి చూద్దాం మనం అది. నిర్గమాకాండము 28వ అధ్యాయము. పాత నిబంధనలో మోషేకి దేవుడు తెలియజేస్తూ తన మందిరపు సేవ చేయడానికి కేవలము యాజకత్వ పనిచేయడానికి అహరోను సంతతి వారిని దేవుడు ఎన్నుకుంటాడు. నిర్గమాకాండము 28వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండము 28వ అధ్యాయం 1వ వచనం. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోనును, ఎక్కడ పాత నిబంధనలో యాజకత్వం చేయాలంటే దేవుడు మోషేకి చెప్పాడు. మోషే వీళ్ళకి చెప్తున్నాడు ఏమనంటే, మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడు ఎవరు? మోషే సహోదరుడు ఎవరు? అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును అబీహును ఎలియాజరును ఈతామరును ఇశ్రాయేలు వద్ద నుండి నీ వద్దకు పిలిపింపుము అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మనకి? లేవీలు మాత్రమే యాజకత్వం చేయడానికి నియమింపడ్డారు. ఎక్కడ? పాత నిబంధనలో యెహోవా మందిరంలో యాజకత్వం చేయాలంటే కేవలం లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నట్టు మనకి స్పష్టంగా కనపడుతుంది. అయితే యెహోవా మందిరంలోకి ఎంట్రన్స్ అంటే వెళ్ళడానికి లేవీలకి తప్ప ఎవరికి అధికారం లేదు. యెహోవా మందిరంలోకి ఎవరైనా ప్రవేశించాలంటే, ఎవరైనా వెళ్ళాలంటే అది లేవీలకి తప్ప మరొకరు వెళ్ళడానికి ఏం లేదంటే అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా ఇశ్రాయేల్లో 12 గోత్రాల వారు ఉన్నారు. 12 గోత్రాల వారిలో రాజులైన వారు ఉన్నారు, లేవీలు ఉన్నారు. రాజులు ఎవరు? దావీదు. వీళ్ళందరూ ఎవరంటే రాజులు. లేవీలు ఎవరంటే అహరోను సంతతి వారు. అయితే రాజులు కూడా యెహోవా మందిరంలోకి వెళ్ళడానికి ఏం లేదంటే అవకాశం లేదు. యాజకత్వం చేయాలంటే రాజులు లేవీలకు అప్పగించి యెహోవా మందిరంలో సేవ చేయించేవారు. చాలా జాగ్రత్తగా వినండి, అర్థమవుతుందని చెప్పింది. రాజులు కూడా యెహోవా మందిరంలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే రాజులు కూడా ఈ అహరోను సంతతి వారిని మాత్రమే యెహోవా మందిరంలోకి పంపేవారు, కానీ ఎవరు పడితే వారు యెహోవా మందిరంలోకి వెళ్ళి యాజకత్వం చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ దేవుడు ఏమిచ్చాడంటే, నాకు యాజకత్వం చేయడానికి ఎవరిని అనుకున్నాను నేను? నీ సహోదరుడైన అహరోను కుమారులు అని చెప్పేశాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనం.
మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను స్వరమండలములను సితార్లను వాయించడికై అతడు లేవీలను ఏర్పాటు చేసిను అని చెప్పేశాడు. ఎవరు? రాజులు వాయిద్యాలు వాయించడానికి, యెహోవా మందిరంలో వాయిద్యాలు వాయించడానికి రాజులు యెహోవా మందిరంలోకి ఎవరు పంపిస్తున్నారు? లేవీలు మాత్రం పంపిస్తారు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడు ఎన్నుకున్న యాజకత్వం పని చేయడానికి ఎవరు మాత్రం అర్హులు అంటే లేవీలు మాత్రం అర్హులు. అందుకని దావీదు కూడా వెళ్ళట్లేదు ఎక్కడికి? యెహోవా మందిరంలో. చూడండి అక్కడ 20వ వచనంలో, మరియు దావీదుకు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయం చొప్పున, నిర్ణయం మటుకే వీళ్ళదే కానీ ఎంట్రన్స్ ఎవరిది? లేవీలు మాత్రమే. నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను స్వరమండలములను సితారులను వాయించటికే అతడు లేవీలను ఏర్పాటు చేసేవాళ్ళు. అలాగూ జరగవాలని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించండి. దావీదు చేయించిన వాద్యములు వాయించుటకు లేవీలను బోరవదుటకును యాజకులు నియమింపబడి అని చెప్పేశాడు. అంటే దాంట్లోకి వెళ్ళాలంటే యాజకులు వెళ్ళాలి, లేవి గోత్రపు వారు మాత్రమే వెళ్ళాలి. ఎవరు ఆజ్ఞ చెప్పున? దేవుడు దావీదుకు రాజు అయిన దీర్ఘదర్శి గాదు చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో యాజకత్వ పని చేయాలన్నా, వాయిద్యాలు వాయించాలన్నా కేవలం లేవీలు మాత్రమే అర్హులు. ఎవరంటే పాత నిబంధనలు. అయితే ఇప్పుడు మనము నేటి క్రైస్తవులు ఉన్న మనము లేవి యాజకత్వాన్ని పాటించవచ్చా? నేటి క్రైస్తవులు ఉన్న మనము పాత నిబంధనలో లేవి యాజకత్వాన్ని పాటించవచ్చా? ఎందుకంటే మనము మునుపు ఎవరమి? బాప్తిసం పొందక ముందు మనమందరం ఎవరమి? అన్యులమైన మనల్ని దేవుడు ఎక్కడ కడిగాడు? క్రీస్తు రక్తంలో కడిగాడు. క్రీస్తు రక్తంలో కడిగి క్రైస్తవులుగా చేశాడు. కానీ ఆ పాత నిబంధన ఆరోను క్రమంలో లేవి గోత్రంలో ఉన్న యాజకులుగా దేవుడు మనల్ని చేయలేదు. ఎవరిలో చేశాడు? అన్యులైన మనల్ని క్రీస్తు రక్తంలో కడిగి ఏం చేశాడు? క్రైస్తవులు చేశాడు. కానీ లేవి గోత్రానికి అహరోను సంతతి వారికి చెందిన వారము మనము కాము కాబట్టి లేవి యాజకత్వాన్ని మనం పాటించడానికి ఏం లేదు, అవకాశం లేదు. ఎందుకంటే మనం ఎవరు కాదు? లేవీలు కాదు. మనం ఎవరమి? క్రైస్తవులు. పేతురు రాసిన వారి పత్రిక 4:16 ప్రకారము క్రైస్తవుడు అయినందుకు అని చెప్పేశాడు. ఎప్పుడు అవుతాం క్రైస్తవులు? మనం ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కనుగొడతామో అప్పుడు క్రైస్తవులు. కానీ మనం ఎవరు కాదంటే లేవీలు కాదు. కాబట్టి వాయిద్యాలు వాయించడానికి మనం లేవీలు కాదు. కాబట్టి లేవీల యొక్క యాజకత్వ క్రమాన్ని మనం వాడడానికి అవకాశం లేదు. మరో ప్రశ్న వేద్దాం. మనము లేవీల యాజకత్వాన్ని చేయవచ్చా? మనము నేటి క్రైస్తవమైన మనము అనే దాన్ని చూసాము. వాయిద్యాలు వాయించవచ్చా వాయించకూడదు. అయితే మనము లేవీల యాజకత్వాన్ని చేయవచ్చా అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచించేద్దాం. పాత నిబంధనలో దేవుడు లేవీలకు మాత్రమే యాజకత్వ పనిని, ఆ సంతతి వారైన లేవీలకు మాత్రమే యాజకత్వ పనిని అప్పగించినట్టు మనం చూడగలం. ఆ లేవీలు తప్పించి మిగతా ఎన్ని గోత్రాల వారు ఉన్నారు? 11 గోత్రాలు ఉన్నాయి. ఇశ్రాయేల్లో ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాలు దేవుడు ఏ గోత్రం ఎన్నుకున్నాడు? లేవి గోత్రం ఎన్నుకున్నాడు. మిగిలిన ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 11 గోత్రాలు ఉన్నాయి. 11 గోత్రికుల వారు ఎవ్వరూ కూడా యెహోవా మందిరంలోకి వెళ్ళి యాజకత్వం చేయడానికి అవకాశం లేదు. ఎక్కడ? పాత నిబంధన. ఎందుకంటే 12 గోత్రంలో దేవుడు ఒక గోత్రాన్ని మట్టికి ఎన్నుకున్నాడు. ఆ గోత్రం మట్టికి ఏ గోత్రం అంటే లేవి గోత్రం. ఫర్ ఎగ్జాంపుల్గా దావీదు, ఉజ్జియా వీళ్ళందరూ ఎవరు? రాజులు. ఈ రాజులు మేము రాజులం కదా అని యెహోవా మందిరంలోకి వెళ్ళి కార్యక్రమాలు చేస్తే ఏమైపోద్దో చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజుని అని పాత నిబంధనలో, దావీదు నేను రాజు కదా, రాజుగా నాకు అధికారం ఉంటుంది కాబట్టి యెహోవా మందిరంలోకి వెళ్ళి నేను కూడా వాయిద్యాలు వాయిస్తాను, లేదా నేను కూడా ఆ యాజకత్వ పని చేస్తాను అని అంటే కనుక ఏమైపోతుందో చూడండి. భయంకరమైన పరిస్థితి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయం. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయము 18వ వచనం. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుట. ఎవరు? అదే ఉజ్జియా ఎవరంటండి? రాజు అని చెప్పేశాడు. యాజకత్వ పని చేయలేని దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు?
అహరోను క్రమాన్ని ఎన్నుకున్నాడు. కానీ ఇక్కడ ఉజ్జియా ఎవరు? రాజు. ఈయన వెళ్తున్నాడంటే అక్కడికి యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని ఎవరి పని కాదు, నీ పని కాదు అని చెప్పేశాడు. ఎవరి పని కాదు, నీ పని కాదు, యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు పోము, నువ్వు ద్రోహం చేసి ఉన్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడే కోపం తెచ్చేసి ఏంటంటే నేనేయడానికి అర్హత లేదన్నారంటని అక్కడ మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఎవరంటే ఉజ్జియా. అక్కడ ఏం జరిగిందంట, ఉజ్జియా ధూపం వేయటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాను. యెహోవా మందిరంలో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచున్నప్పుడు ఏం కలిగిందంటే అతని నొసట ఏం కలిగింది, కుష్ఠరోగం కలిగేసిందని చెప్పేశాడు. అంటే యాజకత్వం చేయాలన్నా, వాయిద్యాలు వాయించాలన్నా, యాజకత్వ పని చేయాలన్నా అది ఎవరి పని? అహరోను సంతతి పనియే గాని అది నీ పని కాదు అని చెప్పేశాడు. అంటే నేటి క్రైస్తవులుగా లేవీ యాజకత్వ క్రమం ఎవరికి వర్తించదు? ఆనాడున్న రాజులకే వర్తించదు. వాళ్ళకు వర్తించలేనప్పుడు ఈనాడు క్రైస్తవులు ఉన్న మనకు వర్తిస్తుంది ఆ కార్యక్రమం అంటే వాళ్ళ 100% ఎక్కడ వర్తించదు. ఎంత స్పష్టంగా రాశాడు 18వ వచనంలో, వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా అన్నాడు ఏమనంటే, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుట నీ పని. ధూపం అంటే అక్కడ యెహోవా మందిరంలో ఏం వేస్తారంటే ధూపం వేస్తారు. ధూపం వేసే పని అహరోను సంతతి కార్యక్రమమే కానీ రాజైన ఉజ్జియా కార్యక్రమం కాదు. కాబట్టి రాజు వెళ్ళడానికి అర్హత లేదు కాబట్టి రాజు నాకు అర్హత లేదని విర్రవీగి వెళ్తే ఏమైపోయింది, కోపం తెచ్చుకుని వెళ్తే వెంటనే అతను నొసట ఏం కలిగింది, కుష్ఠరోగం కలిగేసింది. దేవుని కార్యక్రమాలు అంటే నిర్లక్ష్యము, దేవుని కార్యక్రమాలు అంటే దేవుడు చెప్పకపోయినా నేను చేస్తానంటే ఏమైపోయాడు ఉజ్జియా, వెంటనే కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎవరంటే ఉజ్జియా. అయితే లేవి యాజకత్వము మరొక 3వ ప్రశ్న వేద్దాం మనం. లేవి యాజకత్వము నేటి క్రైస్తవులకు వర్తిస్తుందా? ఆనాడున్న రాజుకే వర్తించలేదు, ఈనాడు లేవి యాజకత్వము క్రైస్తవులకు వర్తిస్తుందా? మనం ఎన్ని ప్రశ్నలు వేసాం? మొదటిది, క్రైస్తవులమైన మనం వాడచ్చా లేదా? రెండవది, మనం లేవి యాజకత్వం చేయవచ్చా లేదా? అంటే వాళ్ళే చేయడానికి లేదు, మనం చేయడానికి అవకాశం లేదని చూసాము. 3, లేవి యాజకత్వము నేటి క్రైస్తవులకి వర్తిస్తుందా? 3వ ప్రశ్న, లేవి యాజకత్వం నేటి క్రైస్తవులకి వర్తిస్తుందా? పాత నిబంధనలో ఎవరు చేయాలని చూసాము? లేవి యాజకులు మాత్రమే యాజకత్వ పనిని చేయాలని చూస్తాం. అయితే క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా లేవీలు చేయాలని, ఎక్కడా కూడా ఆరాధనలో లేవీలు మాత్రమే యాజకత్వ పని చేయాలని క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా మనకి కనపడదు. క్రొత్త నిబంధనలో యాజకత్వ పని ఎవరు చేయాలి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన వాళ్ళ వల్లే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు అని చెప్పేశాడు. అక్కడ ఎవరు ప్రధాన యాజకుడు? అహరోను. ఇక్కడ ఎవరు ప్రధాన యాజకుడు? యేసుక్రీస్తు. ఇక్కడ ఆరాధించేది ఎవరు? క్రైస్తవులు. క్రైస్తవులైన మనము లేవి యాజకత్వం మనకు వర్తిస్తుంది అంటే మనం లేవి యాజకత్వం కింద లేవు, మనం ఎక్కడున్నాము? క్రొత్త నిబంధనలో ఉన్నాం. క్రొత్త నిబంధనలో మనము యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలు. అది ఏ బలు? అది శరీర సంబంధమైన బలు. ఇవి ఏ బలులు? అక్కడ చూడండి, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులు అని చెప్పేశాడు. అక్కడ శరీర సంబంధమైన బలు అయితే క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన బలు. కాబట్టి ఈ బలులు కేవలం క్రైస్తవులు అర్పించాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం కింద ఉన్నవారు ఇవి అర్పించడానికి కానీ, ధర్మశాస్త్రంలో క్రొత్త కింద ఉన్నవారు పాత బలు అర్పించడానికి కానీ ఏం లేదు, అవకాశం లేదు. ఎందుకంటే లేవి యాజకత్వం ఎవరికి వర్తించదు? నేటి క్రైస్తవులమైన మనకి వర్తించింది. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని తీసేసి దేన్ని ఇచ్చేసాడు? దేవుడు క్రొత్త నిబంధన ఇచ్చేశాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం.
ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కానీ పాత్రల్లో ధర్మశాస్త్రంలో ఉన్న వారికి గొప్ప ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను. కానీ ఇక్కడ గొప్ప ప్రధాన యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి ఇక ఆ యాజకుడు ఈ యాజకుడు ఏమైపోయారు? మారిపోయారు. మారిపోయిన తర్వాత నేను మళ్ళీ అట్టుకొచ్చి వాయిద్యాలు వాయిస్తానంటే నువ్వు లేవి క్రమం కింద ఉన్నావా, లేవి యాజకత్వం కింద ఉన్నావా? లేవి యాజకత్వంలో ఉన్న ఆ టైంలో ఉన్న రాజులే వాయిద్యాలు వాయించడానికి, ధూపం వేయడానికి ఏం లేదు, అర్హత లేనప్పుడు క్రైస్తవులకు ఉన్న మనము లేవి యాజకత్వం మనకు వర్తిస్తుంది అంటే 100% వచ్చింది. ఎందుకంటే అక్కడ ప్రధాన యాజకుడు వేరు, ఇక్కడ ప్రధాన యాజకుడు వేరు, అక్కడ యాజకులు వేరు, ఇక్కడ యాజకులు వేరు. మరి ప్రధాన యాజకుడు మారిపోయాడు ఇక్కడ కొత్త నిబంధనలో? ఖచ్చితంగా మారిపోయాడు. చదువుదాం కిందకి. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుడు కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకుని దాన్ని గట్టిగా చేపట్టము. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావం లేనివాడు గనుక సమస్య విషయంలో మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అని చెప్పేశాడు. పాతనంలో అహరోను అయితే ప్రధాన యాజకుడు, క్రొత్తలో ఎవరంటే యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు అని చెప్పేశారు. మరి అక్కడ యాజకులు ఎవరు? లేవి సంతతి వారు. ఎక్కడ? పాతనంలో. మరి ఇక్కడ యాజకులు ఎవరు? ఇక్కడ క్రొత్తలో ఎక్కడ యాజకులు ఎవరు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాశయములను ప్రచురం చేయ నిమిత్తము, అంటే ప్రధాన యాజకుడిగా యేసుక్రీస్తు వారు ఉంటే ఆయన మనల్ని ఏం చేశాడంటే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చేసాడు. అంటే పాపంలో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు ఎవరంటే క్రీస్తు యేసు ప్రభువు వారు. ఆయన ఏం చేశాడు మనల్ని? అయితే మీరు చీకటిలో నుండి, దేవుడు యేసుక్రీస్తు వారు చేసిన కార్యక్రమాలు ఇవి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తన గుణాశ్చర్యం ప్రచురం చేయని నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహము అని చెప్పేశాడు. ఏంటిది? రాజులైన యాజక సమూహము అని చెప్పాడు. కానీ పాతనంలో రాజులు వేరు, పాతనంలో లేవీలు వేరు. అర్థమవుతుందా? రాజులు వేరు, యాజకులు వేరు పాతనం. కానీ ఇక్కడ రాజులు మనమే, యాజకులు మనమే. అంటే అక్కడికి ఇక్కడికి కంప్లీట్ ఏం కనబడుతుంది? వ్యత్యాసం కనబడుతుంది. బైబిల్ అంతా కలకబోలకం చేశారు అనుకోండి, కంప్లీట్గా అది ఇది కలిపేసి ఏమవుద్ది? ఏదేంటో విభజనాత్మకంగా మనకు అర్థమవడానికి ఏముండదు, అవకాశం ఉండదు. చాలా మంది బైబిల్ 66 పుస్తకాలని ఇటు నుంచి అటు చదివడం వల్ల ఏమవుతుందంటే ఏది ఎవరు చెప్పాడు, ఏది ఎవరు పాటించాలనే విషయాన్ని ఏం చేస్తారంటే అనే సత్యాన్ని కింద దొక్కేస్తారని చాలా మంది. కానీ అక్కడ చాలా క్లియర్ కట్గా చెప్పాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తన గుణాశ్చర్యం ప్రచురం చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహం. ఎవరైతే క్రీస్తు రక్తంలో కనబడ్డారో వారే రాజు, యాజకుడు. సెపరేట్ కాదు. ఎలాగా? క్రీస్తు రక్తం ద్వారా ఎవరైతే కనపడ్డారో వాళ్ళు రాజు మరియు యాజకుడు అని చెప్పేశాడు. కానీ పాతంలో ఒక్కో గోత్రం రాజులైతే మరో గోత్రం ఎవరు? లేవి. మరొక వచనాన్ని చూద్దాం. ప్రకటన గ్రంథం చూద్దాము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడువు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి అని చెప్పేశాడు. ఏంటి? ఎవరి రక్తము? క్రీస్తు రక్తం. అదే ఫుట్ నోట్లు ఏమన్నాడంటే లేక రక్తముతో అని చెప్పేశాడు. నీ రక్తం ఇచ్చి అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది. అక్కడ రాజ్యం ఎవరికంటే క్రీస్తుది. ఆ రాజ్యంలో యాజకులు ఎవరంటే క్రీస్తు రక్తంలో కనగబడిన వారు. కానీ అక్కడ దేవుని పాతంలో దేవుని రాజ్యం అయితే క్రొత్త నిబంధనలో క్రీస్తు సంఘమే దేవుని యొక్క రాజ్యము. ఆ రాజ్యంలో పాలకులు జనం ఎవరంటే పాతన ప్రజలైతే, క్రొత్త నిబంధన రాజ్యంలో యాజకులు రాజులు ఎవరంటే క్రైస్తవులు అని చెప్పేశాడు. కాబట్టి లేవి యాజకత్వం మనకు వర్తిస్తుంది అంటే 100% ఏం చేయదు, వర్తించడానికి అవకాశమే లేదు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం.
హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. ఆ హేతు చేత ప్రజల కొరకు ఎలాగూ అలాగే తన కొరకును పాపం నిమిత్తము అర్పణం చేయవలసిన వాడే ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన కొరకు అర్పించాలి, ప్రజల పాపాల కొరకు ఏం చేయాలి? అర్పించాలి. అహరోను కూడా ఏం చేసేవాడు అంటే ఒక బలి తీసుకుని ఆ బలి రక్తాన్ని తన కొరకును తన ప్రజల కొరకు అర్పించేవాడు. ఎవరో? అహరోను. కానీ ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడే ఉన్నాడు. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకున్నాడు కానీ అహరోను పిలవబడినట్టుగా దేవుని చేత పిలవబడిన వాడైన ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడటకు తను తానే మహిమపరచుకోలేదు కానీ నువ్వు నా కుమారుడు, నేడు నేను నిన్ను కనియున్నానని ఆయనతో చెప్పిన వాడే ఆయనను ఏం చేశాడు? మహిమపరిచును అని చెప్పేశాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము, అహరోను వచ్చేవాడు ఎక్కడికి? యెహోవా మందిరంలోకి. ఇదిగో నాయన ప్రజలు పాపం చేశారంటే బలర్పించాలి. బలర్పించాడంటే ఆయన బ్లడ్ ఇచ్చాడండి. ఎవరు? అహరోను. ఆయన బ్లడ్ ఇచ్చాడా? ఆయన బ్లడ్ అవ్వదు. ఎవరు ఇచ్చాడంట? తనది కాని రక్తము. అక్కడ చూడండి. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము. ఎవరెవరిది? 13వ వచనంలో చెప్పాడు. అదే అధ్యాయం 13వ వచనంలో మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక, ఎవరు? ఆ పాత్రలు అయితే మేకలు కోడెలు ఆ రక్తం. కానీ క్రీస్తు ఏ రక్తము? ఆ రక్తంతో కాక తన స్వరక్తంతో. ఎవరు స్వరక్తము? క్రీస్తు రక్తము. కాబట్టి పాత్రలో మేకల యొక్కయు కోడెల యొక్క రక్తము అది తీసుకొచ్చాడు. ఎవరు? ప్రధాన యాజకుడైన అహరోను. అది 25వ వచనం. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను అర్పించుకుంటకు ప్రవేశింపలేదు అని చెప్పేశాడు. యేసుక్రీస్తు వారు మళ్ళీ ప్రతి సంవత్సరం వచ్చి బ్లడ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకసారి చేశాడు. ఎవరంటే యేసుక్రీస్తు. కానీ అహరోను ఏటేటా సంవత్సరము తనది కాని రక్తం అటుకొచ్చి ప్రజల పాపం కొరకు ఏం చేయాలి? ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. ఇందాక చదవాం కదా 5వ అధ్యాయం 3వ వచనంలో, హెబ్రీ పత్రిక 5:3. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును, ఎవరు? అహరోను, తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడే ఉన్నాడు అని చెప్పేశాడు. ఇది పాత నియమంలో. క్రొత్త నియమంలో అయితే క్రీస్తుప్రభు వారు ప్రతి వంశం కానీ ఆయా భాషలు మాట్లాడేవారు కానీ ప్రతి జనమును కానీ ప్రతి ఒక్కరు ఏం చేశారంటే క్రీస్తు రక్తంలో కడిగేసి యాజకులను గాను రాజులు గాని చేసేసాడు. ఆయన ఎవరు? ఆయన ప్రధాన యాజకుడు. అయితే మనం ఎవరు? రాజులైన యాజక సమూహం. చదువుదాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 28వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 28వ వచనం. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులంట. ఎవరు? పాపంలో ఉన్నవారు బలహీనత గల మనుషులు. అంటే పాపం చేసేవారు, బలర్పించేసేవారు. ఎవరంటే పాపంలో ప్రజలు. ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించిన కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏంటిది? ప్రమాణపూర్వకమైన వాక్యము. దాన్ని ఏమంటే క్రొత్త నిబంధన అంటారు. కాబట్టి అది పాతదిగా చేసిన తర్వాత దేవుడు దాన్ని అదృశ్యమైపోయిన తర్వాత దేన్ని ప్రవేశపెట్టాడు? రెండవది క్రొత్తను ప్రవేశపెట్టాడు. దాన్ని ఏమంటాడు? ఇక్కడ మరొక వాక్యము ప్రమాణపూర్వకమైన వాక్యం. ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన గనక ఈయన ఆ ప్రధాన యాజకుని వలె. ఏ ప్రధాన యాజకుడు? అహరోను క్రమంలో ఉన్న ప్రధాన యాజకుని వలె కాక, ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకును తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. అహరోను అయితే తప్పు చేసేవాడు కాబట్టి అహరోను గురించి బలి అర్పించాలి, ప్రజల గురించి ఏం చేయాలి? ఆ రక్తాన్ని ప్రోక్షించాలి. కానీ యేసుక్రీస్తు వారు అయితే పాపం చేసిన వాడు కాడు. పైన చూడండి 26వ వచనంలో, ఆయన ఎవరు? పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే మీకు హెచ్చైన వాడైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని చెప్పేశాడు. కానీ ఆ ప్రధాన యాజకుడు ఎలాంటి వాడు? ఆయన పాపం చేస్తాడు, ఆయన కొరకు బలి అర్పించాలి, ప్రజల పాపం కొరకు కూడా బలి అర్పించాలి. కానీ ఈ ప్రధాన యాజకుడు క్రొత్తలో యేసుక్రీస్తు వారు ఆయన కొరకు ఏం చేస్తాం లేదు, బలి అర్పించడం. మన కొరకు ఆయన ఏం చేశాడు? బలి అర్పించేశాడు. ఆ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ చాలా ఏం కనబడుతుంది? వ్యత్యాసం కనబడుతుంది.
హెబ్రీ పత్రిక 9:11. అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన, నిత్యము అంటే ఇంకా అసలు దాన్ని మార్చడానికి ఏం లేదంటే అవకాశం లేదు, తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతం కానిది, పాతంలో ఏవో మందిరం ఏంటిది చేతులతో తయారు చేయబడిన అస్కృతమైంది. కానీ క్రొత్తలో క్రీస్తు సంఘం దేంతో కట్టింది కాదు, ఏదో సిమెంట్ తోటో ఏదో గోడలతో కట్టేసింది కాదు. క్రీస్తు సంఘం, క్రీస్తు సంఘం అంటే ఏంటిది? క్రీస్తు బ్లడ్తో కట్టింది. ఏది? మనమే క్రీస్తు సంఘం. కాబట్టి హస్తకృతం కానిది అనగా ఈ సృష్టి సంబంధమైనది కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది అయినా గుడారం ద్వారా మేకల యొక్కయు కోడుల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో పరిశుద్ధ స్థలములో ఒక్కసారి, తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించును అని చెప్పేశాడు. అది భౌతికమైన అస్కృతమైంది. పాతనంలో క్రీస్తు అస్కృతమైంది కాదు, అది మనుషులు కడితే కట్టింది కాదు. ఎవరు కట్టారు? క్రీస్తు వారు తన రక్తంతో కట్టేదంటే క్రీస్తు యొక్క సంఘాన్ని. చదువుదాం. హెబ్రీ పత్రిక 9:26. అట్లయిన ఎడలా జగత్ పునాది వేయబడిన మొదలుకొని, ఎప్పుడు జగత్తును పునాది వేసినప్పుడు అంటాడు, వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును అని చెప్పేశాడు. జగత్ పునాది వేసిపడింది. పునాది వేసిన తర్వాత యేసుక్రీస్తు ఎలా నియమింపబడ్డారంటే ఆయన అనేక సార్లు ఏం చెప్పడాలంట? శ్రమ పడవలసి వచ్చును. ఎప్పుడు? పునాది వేసినప్పుడే, భూమి మీద రాకముందు యేసుక్రీస్తు వారు. నెక్స్ట్ ఏం చెప్పాడు? అయితే ఆయన యుగముల సమాప్తి యందు తను తానే బలిగా అర్పించుకుంటే వలన పాప నివారణ, అంటే పాపానికి ఇంకేముంది, ఇంకా మరొకరు వచ్చి చేయడానికి అవకాశం లేదు, పాప నివారణ చేయటికై ఒక్కసారే ప్రత్యక్షపరచబడిను. మనుషులు ఒక్కసారే మృతి పొందవలన నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును అని చెప్పేశాడు. అలాగనే క్రీస్తు కూడా అనేక పాపాలను భరించుటకు ఒక్కసారే, ఎన్నిసార్లు? ఏటేట చేయడు యేసుక్రీస్తు వారు. కానీ ఈనాడు చాలా మంది క్రీస్తు సంఘం అనబడే వరకు యేసుక్రీస్తు వారు ప్రతి సంవత్సరం వచ్చి ఏటేట అర్పిస్తున్నారు అంటున్నారు. ఏటేట కాదు అది. ఏమైనా ఎన్ని రోజులు? ఒక్కసారి. ఆయన అనేక పాపాలను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండేవారు రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి, అంటే ఇప్పుడు క్రీస్తు రెండవ రాకల్లో, మొదటిసారి ఇక్కడికి వచ్చాడు ఆయన, రెండోసారి క్రీస్తు రాకల్లో మనకి ఏం చేయబడతాడు? ప్రత్యక్షం కాబడతాడు. కాబట్టి ఈ వచనాలన్నింటిని బట్టి లేవీ యాజకత్వము మనకు వర్తించదు అని ఎంతవరకు నమ్మాలి మనం? ఖండితత్వంగా 100% నమ్మాలి. ఎందుకంటే ఆ యాజకత్వం వేరు, ఈ యాజకత్వం వేరు, ఆ ప్రధాన యాజకుడు వేరు, ఈ ప్రధాన యాజకుడు వేరు, ఆ యాజకులు వేరు, ఈ యాజకులు వేరు, ఆ మందిరం వేరు, ఇక్కడ ఉన్న మందిరం వేరు. ప్రతిదీ టోటల్గా చేంజ్ అయిపడిపోయింది. అక్కడ నిబంధన వేరు, ఇక్కడ నిబంధన వేరు, అక్కడ నిబంధన ప్రజలు వేరు, ఇక్కడ నిబంధన ప్రజలు వేరు, అక్కడ రక్తం వేరు, ఇక్కడ రక్తం వేరు. అంటే టోటల్గా ఏమైపోయిందంటే పాతరంలో జరిగిన కార్యక్రమం లేవి యాజకత్వము క్రొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులకి 100% ఏం చేయదు, వర్తించడానికి అవకాశం లేదు. చదువు హెబ్రీ పత్రిక 7. ఆయన యాజకత్వాన్ని మొత్తం మార్చేసాడు. ఎవరంటే యేసుక్రీస్తు. ఏ యాజకత్వంలో వచ్చాడు ఆయన? చదువు ఒకసారి. హెబ్రీ పత్రిక 5:6. నీవు మెల్కీసెదకు క్రమం యొక్క, అక్కడ ఏ క్రమము? అహరోను క్రమం. అది ఎవరిది? పాతన వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ఏ క్రమంలో వచ్చారు? మెల్కీసెదకు, అంటే క్రమం కూడా వేరు అని చెప్పేశాడు. క్రమం వేరు, రక్తం వేరు, నిబంధన వేరు, ప్రజలు వేరు, యాజకులు వేరు, ప్రధాన యాజకుడు వేరు, ప్రతిదీ వేరు. అక్కడ మెల్కీసెదకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావని మరొక చోట చెప్తున్నాడంట. అది కూడా చూద్దాం. మరొక చోట ఎక్కడ? అదే హెబ్రీ పత్రిక 7:10. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుణ్ణి కలుసుకున్నప్పుడు, ఎవరు? అతని పితరుడు మెల్కీసెదకు ఎవరు కలుసుకున్నాడు? అతని పితరుని కలుసుకున్నప్పుడు, ఎవరు? అబ్రహాం. అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండిను అని చెప్పేసి. లేవి ఎక్కడ ఉన్నాడంట? తన పితరుని గర్భంలో ఉన్నాడు. ఆ లేవీలు యాజకులే ఉండగా, ఎవరో పాతంలో లేవీలు యాజకులే ఉండగా ప్రజలకు ఏమి ఇవ్వబడిందంట? ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత లేవీలు ఎలా కనబడ్డారు? యాజకులు కనబడ్డారు. ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల,
అహరోను క్రమములో చేరిన వాడిని, చాలా అండర్లైన్ చేసుకోండి, రౌండ్ అప్ చేసుకోండి. ఎవరైనా వాద్యాలు వాయించవచ్చు అంటే ఆ క్రమం వేరు, క్రమం వేరు. ఆ యాజకుడు వేరు, యాజకుడు వేరు. ఆ ప్రధాన యాజకుడు వేరు, ఈ ప్రధాన యాజకుడు వేరు. ఆ నిబంధన వేరు, ఈ నిబంధన వేరు. ఆ ప్రజలు వేరు, ఈ ప్రజలు వేరు. కాబట్టి అహరోను క్రమంలో చేరిన వాడు. కానీ పాత్రలో కూడా దేవుడు పాత్రను తీసేయడానికి కారణం ఏంటి? ఆ యాజకుల వలన దేవునికి ఏం కాగలేదంట? చూడండి అక్కడ, ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల, ఒకవేళ కలిగితే అహరోను క్రమంలో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరము ఏమి అని చెప్పేశాడు. నిజంగా అండి, పాత్రలో దేవుడు ఆ యాజకత్వం ద్వారా సాటిస్ఫాక్షన్ అయితే కనుక, దేవుడు అంగీకరించబడ్డాడితే కనుక మరొక యాజకుడు రావాల్సిన అవసరత లేదు, ఇంకొక రత్నాన్ని కూడా రావాల్సిన అవసరం లేదు. అందుకనే రావాల్సిన అవసరం ఏమి? ఇదిగాక అర్థం చేసుకోండి. 12వ వచనం, ఒక్క వచనం తీసిపడేసి ఎవరంటే వాయిద్యులు వాయించి, ఇదిగాక యాజకులు మార్చబడిన ఎడల, యాజకులు మార్చితే కనుక ఏం మారిపోవాలి? యాజకత్వ సేవ కూడా మారిపోవాలి. ఇదిగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యంగా యాజక ధర్మం సహా ఏం చేయబడింది? మొత్తం మార్చబడింది. అర్థమైంది కావచ్చును. యాజకులు మారితే యాజకుల ధర్మం ఏం చేయబడాలి? మార్చేది. అక్కడ ధర్మశాస్త్రం అయితే లేవీలకి, ఇక్కడ క్రొత్త ఏ నిబంధన? క్రొత్త నిబంధన. నిబంధన కూడా ఏమైపోయింది? మారిపోయింది. యాజక ధర్మం కూడా ఏమైపోయింది? సహా మార్చబడును అని చెప్పేశాడు. అంటే దేవుడు పాత నిబంధనలో సంపూర్ణ సిద్ధి కలగలేని ఎడల మెల్కీసెదకు క్రమంలో ఎవరు రప్పించాడు? దేవుడు యేసుక్రీస్తు వారు రప్పించాడు. ఎందుకంటే ఆ యాజకుల వలన పాపం చేస్తున్నారు, బలర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు, బలర్పిస్తున్నారు. ఈ యాజకుల వల్ల దేవుడికి సాటిస్ఫాక్షన్ లేదు. అందుకనే ప్రధాన యాజకుడిని, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన యాజకుల్ని అక్కడ భౌతికమైన బలుల ద్వారా దేవుడు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడ క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైన బలుల ద్వారా దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడికి అనుకూలమగు ఎంత చదవం, దేవునికి అనుకూలంగా ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన బలుల్ని అర్పించాలి అని చెప్పేశాడు. కాబట్టి ఈ ప్రశ్న ఏంటి మనకి? లేవి యాజకత్వము నేటి క్రైస్తవులకు వర్తిస్తాడంటే 100%. ఎన్ని కారణాలు? క్రమం వేరు, నిబంధన వేరు, యాజకులు వేరు, యాజకుల ధర్మం వేరు, బలులు వేరు, రక్తం వేరు, ప్రధాన యాజకుడు వేరు, అలాగే ఇక్కడ ప్రధాన యాజకుడు కూడా వేరు. అక్కడ ప్రజలు వేరు, ఇక్కడ ప్రజలు వేరు. అక్కడ ప్రజలకి పాపక విమోచన ఎలా కలిగేది? మేకల యొక్క రక్తం, కోడిల యొక్క రక్తం ద్వారా. ఇక్కడ ఎలాగా? క్రీస్తు రక్తం ద్వారా కలిగేది. అంటే మొత్తం టోటల్గా పాతంలో ఉన్న కార్యక్రమానికి, క్రొత్తలో ఉన్న కార్యక్రమానికి చాలా ఏం కనబడుతుంది? వ్యత్యాసం కనబడుతుంది. ఇంకా అటుకొచ్చి అజ్ఞానులు మొత్తం అంతా బైబిల్ కలిపేసి ఏమంటారంటే పాతంలో వాయిద్యాలు ఉన్నాయి. ఎవరికి చెప్పాడు? ఎందుకు చెప్పాడు? ఏ క్రమము? ఏ నిబంధన? అసలు ఎవరు వాయించాలి? ఇదేం చెప్పండి అంటారు? అక్షరాన్ని పట్టుకుని వాయిద్యాలు ఉన్నాయి కదా అంటారు. ఎవరికి ఉన్నాయి, ఎందుకు ఉన్నాయని దేవుడు పర్టికులర్గా విభజనాత్మకంగా ఆలోచిస్తే ఏమవుతుంది? 100% క్లారిటీగా అర్థమవుతుంది మనకి. మరొక ప్రశ్న చేద్దాం. యథార్థమైన ఆరాధన చేసినప్పుడు కానీ, దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు కానీ, క్రైస్తవులు దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు వాయిద్యాలు ఎక్కడైనా వాయించారా? క్రైస్తవులు అని చెప్పేది. క్రైస్తవులు యథార్థమైన ఆరాధన కానీ, దేవుడు కోరుకున్న ఆరాధన కానీ, లేదా దేవుని ఆత్మతో చేయాలనే ఆరాధన కానీ చేసినప్పుడు ఎక్కడైనా వాయిద్యాలు వాయించారా? క్రొత్త నిబంధనలు పాట పాడేటప్పుడు ఎక్కడైనా వాయిద్యాలు వాయించారు. నేను ముందు ఒక ప్రశ్న వేసాను, ఏంటిది అది? వాయిద్యాలనే పదమే క్రొత్త నిబంధనలో ఉందా అన్నాను. ఎవరైనా చూపించమనండి. వాయిద్యాలు వాయించవచ్చు అంటారు చాలామంది. నేను వాయిద్యాలు వాయించవచ్చు లేదు పక్కన పెడతాం ఒకసారి. వాయిద్యాలనే పదమే క్రొత్త నిబంధనలు ఎక్కడ లేదు. మరి ఇంకా అట్టుకొచ్చిన వాయిద్యాలు వాయించారు, ఎక్కడ వాయించారు? చదువుదాం. క్రొత్త నిబంధనలో పాట పాడేటప్పుడు ఎక్కడైనా వాయిద్యాలు వాయించారా? మనము పాత ముగింపులో కూడా చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కూడా అలాంటి కార్యక్రమం ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు కానీ ఏమన్నా వాయిద్యాలు వాయించారా? మీరు క్రొత్త దాకా వెళ్ళిపోయారు, యేసుక్రీస్తు వారు వాయిద్యాలు వాయించారని చెప్తారు కొంతమంది. సరే, అక్కడ కూడా చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. కొన్ని యేసుక్రీస్తు వారు ఎక్కడైనా వాయించారా?
మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. అంతట వారు కీర్తన పాడి కీర్తన అంటే ఏంటి? పాట. మనం పాట పాడి అంటే కంజూర్లు, డప్పులు, డోలకులన్నీ, వాయిద్యాలు, ఫియాన్లు అన్నీ తీసుకొచ్చేస్తారు. మరి పాట పాడినప్పుడు అక్కడ ఏం చేశారు? అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. కీర్తన పాడేటప్పుడు వాళ్ళతో కూడా ఏం లేవు? వాయిద్యాలు లేవు. మరి వాయిద్యం లేనప్పుడు పాట పాడేటప్పుడు వాయిద్యాలు ఎక్కడిని తీసుకొస్తున్నారు? వీళ్ళు ఎక్కడిని తీసుకొస్తున్నారు? సమాధానం చెప్పాలి. అపోస్తుల గారు 16వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు కానీ యేసుక్రీస్తు ఉన్న శిష్యులు కానీ ఎక్కడ వాడినట్టు మనకు కనపడదు. అపోస్తుల గారు 16వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. పౌలు శీలయు ఎక్కడ? చెరసాలు వేసినప్పుడు. కొంతమంది అజ్ఞానులు చెరసాలు వేశారు కదా అంట. అసలు పాట పాడేటప్పుడు ఏం కావాలి వీళ్ళకి? వాయిద్యాలు కావాలి. కానీ పాట పాడేటప్పుడు వీళ్ళకి ఏం లేవు? వాయిద్యాలే లేవు. చూడండి, అక్కడ పాట పాడవలసి కావాల్సింది వాయిద్యాలు కాదు. ఏం కావాలి? చదువు. అపోస్తుల గారు 16వ అధ్యాయం 25వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలియు శీలయు దేవునికి ప్రార్థించుచు ఏం చేశారు? కీర్తనలు పాడుచుండ్రి. కీర్తనలు పాడినప్పుడు కీబోర్డ్ ఏది? గిటార్ ఏది? పియానో ఏది? కంజర ఏది? ఎక్కడ కనపడదు మనకి. కానీ ఈనాడు అజ్ఞానులు తీసుకొస్తున్నారంటే అసలు క్రొత్త నిబంధనలో వాయిద్యాలు అనే పదమే లేనప్పుడు వాయిద్యాలు ఎక్కడా కనపడతలేదు మనకి. చూద్దాం ఒకసారి మరొక వచనాన్ని. రోమాపత్రిక 15వ అధ్యాయము 9వ వచనం. వాయిద్యం అనే పదమే కనపడదు ఎక్కడంటే కొత్తలో. రోమాపత్రిక 15వ అధ్యాయం 9వ వచనం. అన్ని జనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తన అంటే పాట పాడేటప్పుడు సంకీర్తన చేయుదును అని చెప్పేశాడు. పాట పాడేటప్పుడు అక్కడ ఏం కనపడతలేదు? వాయిద్యాలు కనపడతారు. ఈనాడు చాలా మంది క్రైస్తవులు అనబడేవారు, దేవుని తెలిసిన వారు, దేవుని వాక్యం తెలిసిన వారు పాట పాడేటప్పుడు వాయిద్యం లేకపోయినా కొంతమంది వాయిద్యాల ద్వారా ఆల్రెడీ ప్లే చేసిన ట్యూన్ ఉంటుంది, ఆ లిరిక్స్ని ట్యూన్ని కలిపి పాడుతున్నారు. అలా పాడినట్టు ఎక్కడ ఉంది? అక్కడ ఏ ట్యూన్ ఏది? బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ చెప్పినాడు కూడా వెనకలో ఒక మోగాలు ఏంటిది? ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. లేకపోతే ఈయన ప్రసంగం చేయలేడు. ఎక్కడ ప్రసంగం చేసినప్పుడు కానీ పాట పాడినప్పుడు కానీ ఎక్కడ కనపడుతుంది మనకి వాయిద్యము? ఇలా వాయిద్య సంగీతం కానీ ఎక్కడ కనపడుతుంది మనకి? చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. పాటలు ఎలా పాడాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును. ఆత్మతో పాడమన్నాడు పాట. నువ్వు పట్టుకొచ్చి శుభ్రంగా పాల్లో పాడిన తర్వాత వెంటనే నీ ఫేస్ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ తిప్పుతావు. ఎందుకు? పక్కన వాళ్ళు నువ్వు గ్యాప్ ఇచ్చిన టైంలో వాళ్ళు ఏం చేయాలి? వాయిద్యాలు ప్లే చేయాలి. లేకపోతే మనకు పాట ముందుకు వెళ్తాం. ఇక్కడ ఎలా పాడమన్నాడు? శరీరాన్ని ఆస్పదం చేసుకుని పాడకూడదు, శరీరాన్ని ఆస్పదం చేసుకుని దేవుని ఆరాధించకూడదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కానీ చాలా మంది వాయిద్యాలు లేకపోతే పాటలు పాడలేరు, వాయిద్యాలు లేకపోతే దేవుని ఆరాధించలేరు. అసలు శరీరమే ఆస్పదం ఉండకూడదు అన్నాడు దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా శరీరాన్ని ఆస్పదం నువ్వు శరీర సంబంధమైన సంగీతాన్ని, శరీర సంబంధమైన వాయిద్యాలు పాటలు పాడుతూ నువ్వు దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ దేవుణ్ణి ఆరాధించాలనే కాన్సన్ట్రేషన్ కానీ, దేవుని సంకీర్తన చేస్తాననే కాన్సన్ట్రేషన్ కానీ ఈనాడు ఎవరికి ఉండలేదు. కాన్సన్ట్రేషన్ అని కాదు కానీ అసలు వాయిద్యాలు వాయించినట్టు క్రొత్తలో క్రైస్తవులు ఎక్కడ మనకి కనబడట్లేదు పాట పాడేటప్పుడు. అందుకని ఆత్మతో పాడమన్నాడు, మనసుతో పాడమన్నాడు. అంటే పాట ఫర్ ఎగ్జాంపుల్గా మన పుస్తకాల్లో లెటర్ చూసి పాడేస్తున్నాం, అది కాదండి పాట విధానం. అది కాదు. పాటలు ఎలా పాడాలి? దాన్ని హృదయంలో మనం ధ్యానించుకుని ఆ హృదయంలోంచి రావాలని గానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మసమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. పాడవలసింది శరీర సంబంధంగా కాదు, ఎలాగా? హృదయంలోంచి పాడాలి. నిజంగా నాయనా నీవు లేకపోతే నేను లేను అనే పాట ద్వారా నువ్వు పాడినప్పుడు ఎలా కనపడాలంటే హృదయంలోంచి రావాలి రాగం, హృదయంలోంచి గానం రావాలి. ఎందుకంటే హృదయానుసారంగా క్రైస్తవుల పాటలు పాడాలి. అక్కడ ఏ వాయిద్యం మనకు కనబడతలేదు. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం.
సంగీతంతోను, కీర్తనలతోను, ఆత్మ సంబంధమైన పద్యములతోను, అంటే పాటలు ఎలా ఉండాలంటే శరీర సంబంధం కూడా ఎలా ఉండాలి, ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకడు బోధించు. పాట బోధ ఉండాలి. పాట పాడితే ఎలా ఉండాలి, చాలా బాగా పాడారండి, అది చాలా బాగా పాడుతున్నారు, రాంగ్ అండి అది. నిజంగా పాటలు పాడతాం కానీ పాట తగిన జీవితం మనకు లేదు. ఒకరినొకడు ఎలా జరగాలంట, ఇప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు ఏం జరుగుతుంది, మీకు బోధ జరుగుతుంది. కానీ ఒకరు ఎవరైనా పాట పాడుతుంటే బోధ జరగాలి, నిజంగా ఇలా ఏం కదా అని అనిపించాలి మనకి. ఒకరినొకడు బోధించచ్చు, బుద్ధి చెప్పాలంటే పాటలు పడితే అలా బుద్ధి చెప్పేలా లేవు. బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని చెప్పేశాడు. కాబట్టి అక్కడ హృదయంలో పాడమన్నాడు, ఇక్కడ బోధించు అంటే పాట ద్వారా బోధ కలగనన్నాడు. కృపాసహితముగా ఎలా పడాలంట, కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి ఏం చేయాలి, పాడాలి అని చెప్పేశాడు. చదువు మరొక వచనం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడి వారికి అందరికి ఒకటే మూలం. ఈ హేతు చేత వారు సహోదరులు పిలిచడానికి ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులు ప్రచురపడుతును, సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును అని చెప్పేశాడు. సమాజం మధ్య ఏం చేశాడు, నీ కీర్తిని గానం. కీర్తి చేసేటప్పుడు కానీ గానం చేసేటప్పుడు కానీ ఏం కనపడతలేదు, వాయిద్యాలు కనపడతలేదు మనకి. కనపడ్డాయా? పాట పాడేటప్పుడు క్రొత్తంలో ఏముండాలి, ఎక్విప్మెంట్ ఒకటి ఉండాలి. ఏంటిది అది, నోరు జిహ్వఫలం ఉండాలి. రోమపత్రిక 14వ అధ్యాయము 11వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయం 11వ వచనం. నా తోడు, ఎవరు తోడు, దేవుని మీద ఒట్టేటి చెప్తాడేమని, నా తోడు ప్రతి మోకాలు నా ఎదురు వంగును, ప్రతి నాలుక కావాల్సింది వాయిద్యము, కావాల్సింది పియానో, కావాల్సింది గిటార్ కాదు, ఏం కావాలి, నాలుక కావాలి. ఆత్మతో పాడాలి, మనసుతో పాడాలి, హృదయంలోంచి పాడాలి. ప్రభువుని గురించి పాడే పాట హృదయంలోంచి రావాలి. మరి ఎవరెవరు పాడాలి, స్త్రీ అని పురుషుని భేదం లేదు అక్కడ. ప్రతి నాలుకయు దేవుని స్తుతించనని ప్రభువు అంటే ఎవరో, నా తోడని చెప్పింది ఎవరో, తండ్రి అని దేవుడు. కాబట్టి ప్రభువు చెప్తున్నాడు. మరొక వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఎవనికైనా సంతోషం కలిగినా అతను ఏం చేయాలి, కీర్తనలు పాడవలెను. అంటే ఎవరైనా సంతోషంగా ఉంటే ఏం చేయాలి, కీర్తనలు పాడాలి. కీర్తనలతో పాటు ఏం లేవు అక్కడ, వాయిద్యాలు మనకి కనబడట్లేదు. ఎక్కడా కూడా క్రొత్తంలో వాయిద్యాలు కనపడవండి, అసలు వాయిద్యం అనే పదమే కనపడదు. కాబట్టి ఈనాడు చాలామంది దేవుని అపార్థం చేసుకుని పాతంలో ఎవరు చెప్పబడిన దాన్ని ఈనాడు క్రైస్తవులు చాలామంది ఆపాదించుకుంటూ నరకానికి వెళ్ళిపోతున్నారండి చాలామంది. ఎందుకంటే దేవుడు ప్రవేశపెట్టని వాయిద్యాల్ని క్రొత్త నిబంధనలో ఎవరైనా ప్రవేశపెడితే దాన్ని దేవుడు ఏ ఆరాధన అన్నాడు, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. చాలామంది వాయిద్యాలు వాయిస్తున్నారు కదంటే వాళ్ళందరికీ ఆధారం ఏంటంటే, వాళ్ళందరికీ ఆధారం ఏంటి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. వాళ్ళందరికీ ఆధారం ఏంటంటే అందరూ చేస్తున్నారు కదా. అందరూ ఎవరు, మనుషులు. 15:9. ఈ ప్రజలు 7వ వచనం చెప్తున్నాడు, వేషధారులారా, టైటిల్ పెట్టేది ఉండాలి. అలా ఎవరో వేషధారులారా అని చెప్పేశాడు. ఈ ప్రజలు తమ పెదవులతో బాగా పాడాడండి. దేంతో పాడాడు, హృదయంతో పాడాడా, మనసుతో పాడాడా, ఆత్మతో పాడాడా, దేంతో పాడాడు, పెదవులతో పాడాడు. అంటే పై నోట్లోంచి వస్తుంది కేవలం నామకార్థంగా, ఎవరో నన్ను చూస్తారని, ఎవరో నన్ను పొగుడుతారని, నా గానం చాలా బాగుందని పై పెదవులతో పాడుతున్నారు. కానీ హృదయం కావాలండి దేవునికి. ఈ భౌతికమైన వాయిద్యాలు దేవుడు అంగీకరించాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వీళ్ళు ఎలా చేస్తున్నారు, అందరూ వాయిద్యాలు వాయిస్తున్నారు కదని అంటే ఇవన్నీ ఏ పద్ధతి అని చెప్పాడు దేవుడు, మనుషులు కల్పించేశారు. మనుషులు కల్పించిన పద్ధతులను ఏమన్నారంట, దేవుడే చెప్పాడు కదండి, దేవుడే చేయమన్నాడు కదా. ఎక్కడ చేయమన్నాడండి, యేసుక్రీస్తు వారు పాటించలేదు, ఆది సంఘం ఎక్కడా పాడలేదు, లేదా అపోస్తులు పాడలేదు, క్రైస్తవులు పాడలేదు, ఎక్కడ ఎవరు పాటలు పాడాడు, వాయిద్యాలు వాయించలేదు. దైవోపదేశాలను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఏం చేస్తున్నారు, ఆరాధించుచున్నారు అని చెప్పేశాడు. ఎలా ఆరాధిస్తున్నారు, వ్యర్థముగా. ఈనాడు చాలా మంది వాయిద్యాలు వాయిస్తే అది ఆరాధన అనుకున్నారు చాలామంది. అదేంటిది, వ్యర్థమైన ఆరాధన అని చెప్పేశాడు దేవుడు. రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం.
రోమాపత్రిక 14వ అధ్యాయము 23వ వచనం. రోమాపత్రిక 14 అధ్యాయం 23వ వచనం. అనుమానించువాడు తిని నీడల విశ్వాసం లేదని తిన్ను కనుక దోషి అని తీర్పునందును విశ్వాస మూలం కానిదేదో అదే పాపం. మరి వాయిద్యులు విశ్వాస మూలం అయినవా? క్రొత్తనంలో కాదు. దేవుడు ఎక్కడైనా చెప్పాడా? ఆదిమ సంఘానికి కానీ క్రైస్తవులు కానీ ఎవరికైనా చెప్పాడంటే ఎవ్వరికి చెప్పలేదు. విశ్వాస మూలం కానిదేదో అదే పాపం. ఇంకా చాలామంది ఎవరో వాయిస్తున్నారు కదా అని అంటే వాడు అనుమానిస్తున్నాడు. అనుమానించిన వాడు ఏమైపోతున్నాడంట? దోషి అయిపోతున్నాడు. విశ్వాసం లేకుండా తిన్నా సరే ఏదైనా చేసినా సరే అనుమానంతో కాదు, విశ్వాసంతో చేయాలి. ఎందుకంటే విశ్వాసం మూలం కానిదేదో అదే పాపము అని చెప్పేశాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదుము అని చెప్పేశాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదుము. ఏమి? ఎలా ఒప్పుకుని? అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు ఏ ఫలము? జిహ్వ ఫలము. అంటే నీ నాలుకను సమర్పించాలి పాట పాడేటప్పుడు. ఎప్పుడెప్పుడు పాడాలి? ఆదివారమా? ఎల్లప్పుడూ పాడాలని చెప్పాడు. పాడితే ఎలా పాడాలి? హృదయంతో పాడాలి, మనసుతో పాడాలి, ఆత్మతో పాడాలి. ఇవన్నీ ఆత్మ సంబంధమైన దాన్ని వదిలేసి శరీర సంబంధమైన దాన్ని ఈనాడు చాలామంది ప్రవేశపెట్టేసి ఈనాడు నరకానికి దాటేస్తున్నారు చాలామంది. కాబట్టి క్రొత్తలో లేవి యాజకత్వం మాకు వర్తించదు. ఆనాడున్న రాజులే యెహోవా మందిరంలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. క్రైస్తవులమైన మనకి లేవి యాజకత్వం వర్తించదు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు కానీ ఆదిమ సంఘం కానీ ఎవరు కూడా వాయిద్యాలు వాయించినట్టు ఎక్కడ మనకి బైబిల్లో క్రొత్తనంలో కనపడదు. అసలు క్రొత్తనంలో వాయిద్యం అనే పదమే ఎక్కడ కనపడదు. కాబట్టి నేటి క్రైస్తవులుగా మనం వాయిద్యాలు వాయించవచ్చా? వాయించకూడదా? వాయించకూడదు. ఎందుకని? గ్రంథంలో ఎక్కడా కూడా క్రొత్తనంలో క్రైస్తవులు కానీ ఆదిమ సంఘం కానీ ఎక్కడ వాయించట్టు మనకి ఎక్కడా కూడా కనపడదు. కానీ ఈనాడు ఎవరైనా వాయిస్తున్నారంటే అది ఏ ఆరాధన? వ్యర్థమైన ఆరాధన. దేన్ని బేస్ చేసుకుని చేస్తున్నారు? వాళ్ళు మనుషులు కల్పించిన పద్ధతుల్ని బేస్ చేసుకుని చేస్తున్నారు. కాబట్టి క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా క్రైస్తవులు వాయిద్యాలు వాయించినట్టు మనకు ఆధారం లేదు. కాబట్టి మనం కూడా క్రైస్తవులు కాబట్టి ఆరాధనలో ఎక్కడా కూడా ఏం వాయించకూడదు? వాయిద్యాలు వాయించకూడదు. అయితే ఒక ప్రశ్న. ఇందాక మీకు 2 వచనాలు చూపించాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఒకరినొకడు కీర్తనలతోనూ. వాట్ ఈజ్ సంగీతం? సంగీతం అంటే ఏంటి? కొలస్సీయులకు రాసిన పత్రిక 3:16, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సంగీతము అన్నాడు ఇక్కడ కూడా. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్పిన సంగీతం ఏంటి? కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పిన సంగీతం ఏంటి అనే అంశాన్ని తరువాయి భాగంలో మనం ఆలోచించేద్దాం.